నమస్కారం. మన కథాన్వేషి జర్నీ ఛానల్కి స్వాగతం. మీకోసం మంచి సమాచారం, కథలు, విజ్ఞానంతో నిండిన కంటెంట్ తీసుకువస్తున్నాం. వీడియో మొదలయ్యే ముందు దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ ప్రోత్సాహమే మాకు మరింత మంచి కంటెంట్ తయారు చేయడానికి ప్రేరణ. ఈరోజు మనం దక్షిణాఫ్రికాలోని డర్బన్లో జరిగిన ఒక సంఘటన గురించి లోతుగా చర్చిద్దాం. ఇది గాంధీ జీవితంలో చాలా కీలకమైన ఘట్టం. అవును. ముఖ్యంగా ఆయన ఆత్మకథ సత్యశోధన ఆధారంగా మనము దీన్ని విశ్లేషించబోతున్నాం. కరెక్ట్. కథ మొదలయ్యేది డర్బన్ ఓడరేవులో. గాంధీ ఓడలో ఉన్నారు, కానీ బయట పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. ఆయన్ని చూడగానే దాడి చేయడానికి ఒక పెద్ద గుంపు ఎదురు చూస్తోంది. అందుకే అధికారులు ఆయనకొక సలహా ఇచ్చారు, చీకటి పడ్డాక రహస్యంగా దిగమని. కాని ఆయన ఒప్పుకోలేదు. ఎందుకని? అక్కడే అసలు విశ్లేషణ మొదలవుతుంది. ఇది కేవలం ధైర్యం గురించి కాదు, అంటే భద్రత, ఆత్మగౌరవం మధ్య జరిగిన ఒక సంఘర్షణ. ఆత్మగౌరవం? అవును. ఆయన స్నేహితుడు మిస్టర్ లాటన్ అంటారు కదా, దొంగలా రాత్రిపూట నగరంలోకి ప్రవేశించడం నాకు నచ్చలేదు అని. ఆ మాట గాంధీని ఆలోచింపజేసింది. అంటే పారిపోవడమంటే తనపై ఉన్న నిందలను ఒప్పుకున్నట్టే అని ఆయన భావించారన్నమాట. సరిగ్గా. అందుకే ప్రమాదాన్ని ఎదుర్కోవడమే సరైన మార్గమని నిర్ణయించుకున్నారు. అలా తన కుటుంబాన్ని బండిలో పంపించి తను మాత్రం నడిచి బయలుదేరారు. అవును, మిస్టర్ లాటన్తో కలిసి. కాని ఇక్కడే కథ ఊహించని మలుపు తీసుకుంది. వాళ్లు ఒడ్డుకు రాగానే వెంటనే గుర్తుపెట్టేశారు. అవును, కొందరు యువకులు గాంధీ గాంధీ అని అరవడం మొదలుపెట్టారు. క్షణాల్లో గుంపు పెరిగిపోయింది. వాళ్లు మొదట లాటన్ను పక్కకు లాగేశారు. ఇక గాంధీ ఒంటరయ్యారు. తర్వాత జరిగింది నిజంగా భయంకరం. రాళ్లు, ఇటుక ముక్కలు, కుళ్ళిన గుడ్లతో దాడి చేశారు. తలపాగా లాగేశారు. పిడిగుద్దులతో, తన్నులతో ఆయన దాదాపు స్పృహ తప్పిపోయారు. ఒక ఇంటి రైలింగ్ పట్టుకుని ఎలాగో నిలబడ్డారు. ఆ సమయంలో ఎవరైనా కాపాడతారని ఊహించడం కూడా కష్టం. కాని అక్కడే ఒక అద్భుతం జరిగింది. శ్రీమతి అలెగ్జాండర్, అవును, పోలీస్ సూపరింటెండెంట్ భార్య. ఆమె అటుగా వెళ్తూ గాంధీని చూశారు. ఏమాత్రం భయపడకుండా ముందుకు వచ్చారు. తన గొడుగు తెరిచి గాంధీకి ఆ గుంపుకు మధ్య అడ్డుగా నిలబడ్డారు. ఆ ఒక్క చర్యతో ఆ గుంపు ఉగ్రత కొంచెం తగ్గింది. ఒక వ్యక్తి ధైర్యం ఎంతటి ప్రభావాన్ని చూపుతోందో చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. ఈలోపు పోలీసులు వచ్చి ఆయన్ని కాపాడి స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లారు. కాని కథ ఇంకా ముగియలేదు. లేదు, ఇంటి బయట గుంపు ఇంకా ఉంది. మాకు గాంధీ కావాలి అని అరుస్తూనే ఉన్నారు. ఇక్కడే నాకు ఆసక్తికరమైన ప్రశ్న వస్తోంది. మొదట ధైర్యంగా ప్రమాదాన్ని ఎదుర్కొన్న గాంధీ ఇప్పుడు మారువేషంలో తప్పించుకున్నారు. అదే రోజు రెండు పరస్పర విరుద్ధమైన నిర్ణయాలు. అవును, సూపరింటెండెంట్ సలహా మేరకు ఒక కానిస్టేబుల్ యూనిఫాంలో. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. మొదటి నిర్ణయం వ్యక్తిగత సూత్రాలకు సంబంధించింది, కాని రెండవది అది ఆచరణాత్మకతకు సంబంధించింది. అంటే సూపరింటెండెంట్ స్పష్టంగా చెప్పారు, మీరిక్కడే ఉంటే మీ స్నేహితుడి ఆస్తిని, కుటుంబాన్ని నాశనం చేస్తారు అని. అప్పుడు ప్రమాదం కేవలం గాంధీకి మాత్రమే కాదు, ఇతరులకు కూడా విస్తరించింది. కరెక్ట్. తన సూత్రాల కోసం ఇతరులను ప్రమాదంలో పెట్టడం ఆయనకిష్టం లేదు. అందుకే తప్పించుకోవడానికి అంగీకరించారు. ఇక ఈ సంఘటనలో చివరి, అత్యంత ముఖ్యమైన భాగం క్షమ. ఆ క్షమాగుణం. అవును, క్షమ. ప్రభుత్వం దాడి చేసిన వారిని శిక్షించాలని సిద్ధమైనప్పుడు గాంధీ ఒప్పుకోలేదు. ఎవరిపైనా కేసు పెట్టనని లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు. ఈ నిర్ణయం వెనుకున్న అసలు కారణమేమై ఉంటుంది? గాంధీ తన ఆత్మకథలో దీన్ని వివరిస్తారు. వాళ్లది తప్పు కాదు, నా గురించి తప్పుడు సమాచారం నమ్మి వాళ్లు కోపగించుకున్నారు. అసలు తప్పు నాయకులది అంటారు. అంటే ఆయన సమస్య మూలాన్ని చూశారు. అవును, దాడి చేసిన వాళ్లు కేవలం సాధనాలు. వారిని రెచ్చగొట్టిన వ్యవస్థే అసలు అపరాధి అని ఆయన భావించారు. వ్యక్తులను శిక్షిస్తే ద్వేషం పోదు, వ్యవస్థను మార్చాలి. సరిగ్గా. ఆయన సత్యాగ్రహ సిద్ధాంతానికి బీజం లాంటిది ఈ ఆలోచన. అంటే ఒకే సంఘటనలో మనం ధైర్యం, ఆచరణాత్మకత మరియు క్షమ అనే 3 విభిన్న కోణాలను చూడగలుగుతున్నాం. అవును, ఇది మనందరినీ ఆలోచింపజేసే ప్రశ్న కూడా. అదేమిటంటే, విపరీతమైన ద్వేషం ఎదురైనప్పుడు ఒక వ్యక్తి ధైర్యం, క్షమా మధ్య సరైన మార్గాన్ని ఎలా ఎంచుకోగలడు? ఎప్పుడు నిలబడాలి, ఎప్పుడు వెనక్కి తగ్గాలి, ఎప్పుడు క్షమించాలి? ఈ సంక్లిష్టమైన నిర్ణయాలను ఎలా తీసుకోగలం? నిజంగా ఆలోచించాల్సిన విషయమే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ చేయటం మర్చిపోవద్దు. మరియు కింద కామెంట్స్లో చెప్పండి, తర్వాతి వీడియో ఏ టాపిక్పై కావాలి. మీ సూచనలు మాకోసం చాలా విలువైనవి.
తర్వాతి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.